ఏమంట ఆన్లైన్ పేమెంట్స్ చేయడం అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ఇట్లా ఫోన్ తీసుడు ఇట్లా పేమెంట్ చేసుడు. ఎస్పెషల్గా యూపీఐ వాడే వాళ్ళైతే ఇట్లా ₹5 దగ్గర నుంచి ₹1,00,000 దాకా ఏది కావాలన్నా క్షణాలలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఒకప్పుడు కూరగాయలు కొనాలన్నా, లేదంటే స్కూల్ ఫీజులు కట్టాలన్నా, బయటికి వెళ్ళి ఏదన్నా కొనాలన్నా, షాపింగ్ చేయాలన్నా డబ్బులు లెక్క పెట్టి ఇచ్చేటోళ్ళం. అప్పుడు అమ్మో నెలంతా కష్టపడ్డ పైసలు ఇట్లనే అయిపోతున్నాయి అని చెప్పేసి జరంతా పొదుపుగా వాడేది. ఉన్న పైసలు అన్నీ అయిపోయినాయి అనుకో, మళ్ళీ నెల దాకా ఎట్లా అని ఆలోచించేటోళ్ళు కూడా. అట్లా కూడా ఖర్చు తక్కువ చేసుకునేటోళ్ళు. ఇంకొంతమంది మాత్రం అమ్మో ఈ పైసలు అన్నీ ఒడిచిపోయినాయి అనుకో, బ్యాంకుకో ఏటీఎంకో మళ్ళీ పోవాలి, ఎందుకు వచ్చింది జరంత నిమ్మలంగా వాడుకుంటే అయిపోతుంది కానీ అట్లా కూడా పొదుపు చేసేటోళ్ళు. ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటే అమ్మో మళ్ళీ అడగాలన్నా ఉన్న పైసలలో సర్దుకుంటే అయిపోతుంది కానీ అట్లా కూడా పొదుపు చేసేటోళ్ళు. ఏమంట యూపీఐ పేమెంట్స్ను వాడడం బాగా స్టార్ట్ చేసిండ్రో ప్రతిదానికి ఇట్లా క్షణాలల్లో పేమెంట్ చేసేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఒక సర్వేలో తేలింది. ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నారంట. చేతిలోకి వెళ్ళిస్తే అప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా ఉన్న డబ్బులు అన్నీ అయిపోతున్నాయి అని. అదే ఆన్లైన్లో పంపించేస్తే ఏముంది సింపుల్గా లైట్ తీసుకుంటున్నారు కొంతమంది. నిజంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇట్లా అమ్మో ఆ రోజుల్లో మస్తు పొదుపుగా వాడేటోళ్ళు, మీ మధ్య ఖర్చులు బాగా పెరిగినాయి, విపరీతంగా ఖర్చు చేస్తున్నాం, అయిన దానికి కాని దానికి ఈజీగా ఇట్లా పేమెంట్ చేసేస్తున్నాం, ఇది అవసరమా అని కూడా ఆలోచించకుండా కొన్ని బుక్ చేస్తుంటాం. మెయిన్గా ఫుడ్ ఆర్డర్స్ అవ్వచ్చు, ఆన్లైన్ షాపింగ్స్ అవ్వచ్చు. ఇట్లా మీరు ఎప్పుడన్నా ఫీల్ అయినరా? నిజంగా మీరు నోట్లు ఉన్నప్పుడు కూడా ఇట్నే ఖర్చు పెట్టేదా? యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారా? ఎప్పుడన్నా మీకు ఇది అనిపించిందా?